కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి స్వగృహం నందు శనివారం ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక 19వ వార్డుకు చెందిన బి ఆపిలయ్య వారి అనుచరులతో సుమారు 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో బీజేపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి టీడీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముందుగా బి ఆపిలయ్య మాట్లాడుతూ 1983 నుండి బీజేపీ పార్టీలో ఉన్నానని, అప్పట్లో ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించలేదని, ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానమని తెలిపారు. ఆ తర్వాత టీడీపీ ఏర్పడిన తర్వాత బివి మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు ఎంతో మేలు జరిగిందని, ఎక్కడ అభివృద్ధి జరిగినా అది బివి మోహన్ రెడ్డి పేరు వినపడిందని, అందుకే ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో టీడీపీ పార్టీలో చేరానని తెలిపారు. అందుకే ఎన్డీఏ కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బివి జయనాగేశ్వరరెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఇక అనంతరం ఎన్డీఏ కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఒక అవకాశం అంటూ వచ్చిన ఈ సైకో జగన్ పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యుడు తన నోట్లోకి 4 మెతుకులు పోవాలంటే పైనున్న దేవుడిని తలుచుకోవాలని విమర్శించారు. కనుకనే రాబో ఎన్నికల్లో మనం అందరం అప్రమత్తంగా ఉండాలని, ఎమ్మిగనూరులో టీడీపీ జెండా ఎగరాలని, ఎప్పుడైతే ఎమ్మిగనూరులో టీడీపీ జెండా ఎగిరింది అంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సీఎంగా నారా చంద్రబాబు నాయుడు అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అందుకే పసుపు కండువా ధరించిన ప్రతి ఒక్కరూ తమ సాటి వారిని కూడా అభివృద్ధికి పట్టం కట్టే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డికి, టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజుకు సైకిల్ గుర్తుపై 2 ఓట్లు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ గుండెల్లో నుంచి వచ్చేటువంటి ప్రేమకు తేడా ఏమనేది ఈరోజు ఇక్కడ చేరినటువంటి బీసీ సోదర సోదరి వాళ్ళు, అదే రకంగా వాల్మీకి ఆపిలయ్య గారితో నిరూపణయింది. ఏదైతే ఎన్నో సంక్షేమ పథకాలతోటి ప్రతి ఒక్కరిని ఈరోజు 5 సంవత్సరాలు 130 సార్లు బట్టలు నొక్కినారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒకటే చెప్తున్నా పాత్రికేయ ముఖంగా, మీరు నొక్కింది 130 సార్లు బట్టలు కాదు, పేదల పీకలు నొక్కారు 5 సంవత్సరాలు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము సిద్ధమని చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రజలు, అదేవిధంగా మా ఎమ్మెల్యేలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ ఫ్యాన్ లెక్కలు విరగొట్టడానికి 2 సైకిళ్లకు బట్టలు నొక్కడానికి. ఇటు ఎంపీగా పంచలింగాల నాగరాజు గారికి, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నా తండ్రి బివి మోహన్ రెడ్డి తనయుడుగా బివి జయనాగేశ్వరరెడ్డి గారికి సైకిల్ గుర్తు ఓటు వేయాలని చెప్పి, మళ్ళీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూసుకోవాలనే ఉద్దేశంతో సంకల్పించుకొని ఇక్కడ దాదాపు 200 కుటుంబాలు ఎమ్మెల్యేలు టౌన్ నుంచి వాల్మీకి ఆపిలయ్య గారి నాయకత్వంలో ఇక్కడ చేరి మేమందరం మీతో ఉన్నాం, తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామన్నందుకు మరొకసారి వారికి పేరు పేరున ధన్యవాదాలు.